మన ప్రభువును మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము ఒక చిన్న అంశాన్ని మనము ధ్యానించుకుందాము. ఆ అంశం ఏంటిదంటే కృపా సత్యముల యొక్క ప్రాముఖ్యత. ఈ దినం ఒక చిన్న విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాము. ఆ సందర్భం ఏంటిదంటే కృపా సత్యముల యొక్క ప్రాముఖ్యత. అది ఎంత గొప్పదో ముగింపులో మీకు అర్థమవుతుంది. ఆ సందర్భమును గురించి మనము ధ్యానించుకుందాము. దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఎలా దేవుని మాటలు వినాలో తెలుసా? ఎండిన నేలలో నీరు కొరకు ఆశపడిన ప్రాణముగా. బైబిల్లో ఒక మంచి మాట వ్రాయబడింది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవుని యొక్క మాటల కొరకు మనం అందరము కూడా ఆశ కలిగి ఆయన నాతో ఏమి మాట్లాడుతాడని మన హృదయాన్ని తెరిచి దేవుని మాటలను జాగ్రత్తగా వినగలిగితే దేవుడు మనందరితో మాట్లాడుతాడండి. ఆయన మాట్లాడే దేవుడు, అందరితో మాట్లాడే దేవుడు. కాబట్టి ఆయన నీతో ఏమి మాట్లాడనై ఉన్నాడో, ఆయన నీకు ఏమి చెప్పనై ఉన్నాడో, నీకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు, నీలో దేవుడు ఎలాంటి మార్పును కోరుకుంటున్నాడో ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు మనుషుల మాట వినకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాట మాత్రము ఖచ్చితంగా వినాలి. దేవుడు ఏది మాట్లాడినా నీ రక్షణ కొరకే, నిన్ను రక్షించడానికి, నీ మేలు కొరకే మాట్లాడతాడు. కానీ ఆయన పిల్లలమైన మనము చెడిపోవాలన్న ఉద్దేశంతో దేవుడు ఏ మాట కూడా మాట్లాడాడండి. ఆయన ఏది మాట్లాడినా ఆయన పిల్లలమైన మనము బాగుపడాలన్న ఉద్దేశంతో మాట్లాడతాడు. కానీ చెడిపోవాలన్న ఉద్దేశంతో దేవుడు మాట్లాడాడు. దేవుని ప్రతి మాట నీకు జీవాన్ని ప్రసాదిస్తాయి, నిన్ను పరలోకానికి దగ్గర చేస్తాయి, నరకానికి దూరం చేస్తాయి. కనుక ఆయన మాటలను ఎలా వినాలో తెలుసా? జాగ్రత్త కలిగి వినాలండి. ఇలాంటి మనసు మీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. కృపా సత్యముల యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈ దినము కొద్దిసేపు ఆలోచిద్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. ఎవరు చదివినా స్పష్టంగా చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చాలండి, ఇక్కడ దేవుడు వ్రాయించిన మాట ఏమంటున్నాడంటే కృపా సత్యముల వలన మనుషులు చేసే పాపాలకు, దోషాలకు, అపరాధములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. మనుషుల యొక్క పాపాలకు, మనుషుల యొక్క అపరాధములకు, మనుషుల యొక్క దోషములకు దేని వలన విమోచన కలుగుతుందంట? దేని వలన క్షమాపణ కలుగుతుందంట? దేని వలన ప్రాయశ్చిత్తము కలుగుతుంది అని దేవుణ్ణి అడిగితే కృపా సత్యముల వలన మానవులు చేసే ప్రతి పాపానికి, ప్రతి అపరాధానికి, ప్రతి దోషానికి
ప్రాయశ్చిత్తము కలుగును అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఈ మాట గురించి మనము ఆలోచించడానికి ముందు అసలు ఈ కృపా సత్యములు అంటే ఏంటిది, ఈ కృపా సత్యములు ఎవరిలో ఉన్నాయని మనం ఆలోచిస్తే, బైబిల్ గ్రంథాన్ని మనము పరిశోధిస్తే బైబిల్లో వ్రాయబడినటువంటి మాట కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ఇది ఇలానే పెట్టండి, ఇక్కడనే మనము చివరి వరకు ఈ వచనం దగ్గరనే మనం తిరుగుతుంటాము, ఈ వచనం గురించే మనం ధ్యానించుకుంటాం కనుక ఈ వచనం అర్థం కానికి మనం కొంత దూరం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరము ఉంది. దేవుడు వ్రాయించిన ఈ మాట అర్థం కావాలంటే కొంత దూరం మనం ప్రయాణం చేయాలి, కొన్ని మాటలను మనం ఆలోచించాలి. ఈ కృపా సత్యములు ఎవరి యందు ఉన్నాయి, ఎవరిలో ఉన్నాయి అని అంటే 86వ కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు అని ప్రార్థన చేస్తున్నాడండి ఇక్కడ భక్తుడు దావీదు గారు. భక్తుడైనటువంటి దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఆ దేవుణ్ణి ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడో ఇప్పుడు మనం ఆలోచించాలి. ఒక మనిషి అర్థం చేసుకోవడం వేరు, ఒక మనిషి దేవునిని ఎంత గొప్పగా అర్థం చేసుకుంటున్నాడంటే ఈ దావీదు గారనే ఈ భక్తుడు దేవుణ్ణి అర్థం చేసుకొని తన ప్రార్థనలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రభువా నువ్వు ఎలాంటి వాడవనంటే దయా దాక్షిణ్యము గల దేవుడవు. ఏమని మాట్లాడుతున్నాడు దేవుని గురించి ఈ మనుషుడు? నీవు దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడవు. నువ్వు ఎలాంటి వాడవనంటే దయగలిగిన దేవుడవు, దయతో కనికరించే దేవుడవు అని మాట్లాడుతున్నాడు. దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడవు, ఇంకా ఎలాంటి వాడవంటే దీర్ఘశాంతము కలిగిన దేవుడవు. నువ్వు ఎలాంటి దేవుడవు అని అంటే దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు ఆయన, దీర్ఘశాంతము కలిగిన దేవుడు. మనము పూజించే దేవుడు, మనము సేవించే దేవుడు, మనము నమ్ముతున్న దేవుడు ఎలాంటి వాడంటే దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ముక్కు మీద కోపం ఉండదు ఆయనకు. ఆయన ఎలాంటి వాడంటే దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఇంకా ఎలాంటి వాడంట? కృపా సత్యములతో నిండిన దేవుడు ఆయన. ఎలాంటి దేవుడు అంట? మనము పూజించే దేవుడు, మనము సేవించే దేవుడు ఎలాంటి వాడంట? కృపా సత్యములతో నిండినవాడు. ఇంతకుముందు మనం ఏమని తెలుసుకున్నాము? కృపా సత్యముల గురించి మనం ఏం తెలుసుకున్నాము? కృపా సత్యముల వలన మానవుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము, విమోచన కలుగుతుంది. దేని వలన కలుగుతుందంటే విమోచన, క్షమాపణ అంటే మానవుల పాపాలకు విమోచన లేదా క్షమాపణ, ప్రాయశ్చిత్తము దేని వలన కలుగుతుందంటే పాత నిబంధనలో రాయబడింది, కృపా సత్యముల వలన మానవులు చేసే పాపాలకు క్షమాపణ కలుగుతుంది అని ఒక్క మాటలు చెప్తున్నాడు. ఆ కృపా సత్యములు ఎవరి యందు ఉన్నాయి అని అంటే దేవుని యందు ఉన్నాయి అని అక్కడ వ్రాయబడిందండి. ఈ కృపా సత్యములు ఎవరి యందు ఉన్నాయంట? దేవుని యందు ఉన్నాయి. నిజ దేవుడైన మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తలో ఉన్నాయి ఈ గుణాలు. ఆయన ఎలాంటి వాడని వ్రాయబడిందంటే దయాదాక్షిణ్యములు గల దేవుడైన, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, కృపా సత్యములతో నిండిన దేవుడు, మనం పూజించే దేవుడు. ఇవి ఎవరిలో ఉన్నాయంటే దేవునిలో ఉన్నాయి. దేవునిలో కృపా సత్యములతో నిండిన వాడంటే ఆయన ఎలా ఉన్నాడంటే దేవుడు కృపతోనూ సత్యముతోనూ నిండిన వాడిగా దేవుడు కనబడుతున్నాడు. అదే ప్రకారంగా నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం చదవండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనము.
అతని ఎదుట, అతడు అనగా ఎవరిక్కడ? మోషే ఎదుట. మోషే ఎదుట, అతడు అనగా ఎవరిక్కడ? మోషే. మోషే ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచున్నప్పుడు మాట్లాడుతున్న మాట. దేవుడు మోషే గారిని దాటి వెళ్ళుచున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట. ఏమని మాట్లాడుతున్నాడని అంటే అక్కడ యెహోవానైన నేను కనికరము కలిగిన దేవుడను అంటున్నాడు. దేవుడు తన గురించి ఎలా పరిచయం చేసుకుంటున్నాడో చూడండి. ఇంతకు ముందు దావీదు గారు దేవుని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారో మనం చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు తన గురించి పరిచయం చేసుకుంటూ ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ దేవుడనైన నేను కనికరము కలిగిన దేవుడని అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? దయ కలిగిన దేవుడను అని అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? దీర్ఘశాంతము కలిగిన దేవుడను అని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళా ఇంకేమంటున్నాడంటే విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడను అని అంటున్నాడు. ఎంత ఉందంటే ఆయనలో? కృపా సత్యములతో నిండిన వాడని తెలుసుకున్నాం ఇంతకుముందు. ఇక్కడ ఆయనలో ఎంత ఉంది అని అంటే, ఈ కృప, ఈ సత్యము ఎంత ఉందంటే విస్తారమైన కృపను కలిగిన వాడు, విస్తారమైన శోధింప సఖ్యము కాని సత్యము కలిగినటువంటి దేవుడు అని వ్రాయబడింది ఇక్కడ. మీకు అర్థమైందా? దేవుడు దేనితో నిండి ఉన్నాడంట? కృపా సత్యములతో నిండినవాడు, విస్తారమైన కృపా సత్యమును కలిగిన దేవుడు అని బైబిల్లో ఆయన గురించి వ్రాయబడింది. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. ఇక్కడ ప్రార్థన ఏమని చేస్తున్నాడు దావీదు గారు? ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడుచున్నాయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను బ్రతికి ఉండడానికి గల కారణము, ఎల్లప్పుడూ నేను కాపాడబడడానికి గల కారణం ఏంటిదంటే నీ కృపా సత్యములే నేను ఎల్లప్పుడూ బ్రతికి ఉండడానికి కారణము అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, నేను ఒక చిన్న విషయం చెప్పడానికి ఇవన్నీ విషయాలు మీకు అర్థం కానికి చెప్తున్నాను అంతే. కృపా సత్యముల గురించి మీకు అర్థం కానికి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మీకు చెప్పి, ఆ కృపా సత్యములు అంటే ఏంటిదో మీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను బ్రతికి ఉండడానికి గల కారణం ఏంటిదంటే నీ కృపా సత్యములే నేను బ్రతికి ఉండడానికి కారణము తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. మనం అలా చేయగలుగుతామా ప్రార్థన? నేను ఈనాడు బ్రతికి ఉన్నానంటే కారణము నీ కృప, నీ సత్యమే కారణమయ్యా. అవి నీలో విస్తారముగా నిండి ఉన్నది. ఆ కృపా సత్యములతో నీవు నిండి ఉన్నావు గనుకనే ఈనాడు నేను బ్రతకగలుగుతున్నాను అని మనం ప్రార్థన చేయాలి. ముగింపులోనికి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీకు. ఇదే కీర్తన గ్రంథంలో 61వ అధ్యాయం 7వ వచనం తీయండి. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక,
అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము అని ప్రార్థన చేస్తున్నాడు. మీకేం అర్థమైందో తెలియదు కానీ మీరు ఆలోచించండి. ఇంతకుముందు ఏమంటున్నాడు? నేను కాపాడబడుతున్నానంటే, నేను బ్రతికి ఉంటున్నానంటే కారణం ఏంటంటే నీ కృపా సత్యములే కారణం అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకేమంటున్నాడంటే, ఏమంటున్నాడంటే కింది వచనం చూడండి, కింది వచనం, అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము తండ్రి అని అంటున్నాడు. నియమించుము దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. మనుషులను కాపాడుటకై నువ్వు ఏం నియమించాలో తెలుసా తండ్రి? నీ కృపా సత్యములను నియమించి పంపుము అని ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మనుషులను కాపాడడం కొరకు, మనుషులను రక్షించడం కొరకు, మనుషులను కాపాడడం కొరకు నీవు నీ కృపా సత్యములతో నిండి ఉన్నావు కదా, ఆ కృపా సత్యములను నియమించి మనుషులందరినీ రక్షించుము, కాపాడుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు భక్తుడైనటువంటి దావీదు గారు ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే కృపా సత్యముల వలన పాపములు క్షమించబడతాయని మొదటగా తెలుసుకున్నాము. ఆ కృపా సత్యములు ఎవరిలో ఉన్నాయనంటే అవి దేవునిలో నిండి ఉన్నాయని తెలుసుకున్నాము. ఆ కృపా సత్యములు దేవునిలో విస్తారంగా ఉన్నాయని మూడవ మాటగా తెలుసుకున్నాము. ఆ కృపా సత్యములు మనిషిని కాపాడుతాయని తెలుసుకున్నాము. అంటే నేను బ్రతికి ఉండడానికి గల కారణము నీ కృపా సత్యములే అని దావీదు గారి ప్రార్థనలో వస్తున్నాము. ఇక్కడ 61వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తుంటే అక్కడ వారిని రక్షించడం కొరకు, అతన్ని రక్షించడం కొరకు, లేదా ఆ మనిషిని రక్షించడం కొరకు, మనుషులందరినీ రక్షించడం కొరకు నీ కృపా సత్యములను నియమించుము అంటున్నాడు. ఈ కృపా సత్యములను నియమించుము అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఈ కృపా సత్యములను నియమించుము తండ్రి అని అంటున్నాడు. ఎందుకు దావీదు గారు ఈ ప్రార్థన చేస్తున్నాడంటే మరల సామెతల గ్రంథానికి వచ్చేసేయండి. 16వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఇప్పుడు ఈ కృపా సత్యములను ఎందుకు నియమించుమని చెప్తున్నాడనంటే కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. మనుషుల యొక్క పాపాలకు, మనుషుల యొక్క దోషాలకు, అపరాధములకు కృపా సత్యముల వలన ప్రాయశ్చిత్తము కలుగుతుంది అన్నమాట దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు కృపా సత్యములు దేవునిలో ఉన్నాయి కదా, మనుషులను రక్షించడం కొరకు ఇది నియమిస్తే, వీటిని నియమించి పంపితే ఈ కృపా సత్యముల వలన మనిషికి ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తము. ఈ కృపా సత్యముల వలన ప్రాయశ్చిత్తము, క్షమాపణ, విమోచన కలుగుతుంది. అప్పుడు ఆ మనిషి రక్షించబడతాడు, కాపాడబడతాడు అన్న మాట మనకు అర్థం కావాలి. ఇప్పుడు కృపా సత్యములు అంటే ఏమిటి? కృప అంటే ఏంటిది? ఒక మాటలో చెప్పాలంటే కృప అంటే చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. కృప అంటే ఏంటిదంట? అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి, నిన్ను అర్హునిగా చేసేదే కృప. అర్థమైందా? ఒక మాటలో చెప్పాలంటే కనికరం అనొచ్చు, జాలి అనొచ్చు, ప్రేమ అని కూడా నానార్థాలుగా, సందర్భానుసారంగా వీటన్నిటిని కూడా మనము ఉపయోగించవచ్చు. కృప అంటే ఏంటిది? ప్రేమ అనొచ్చు, కనికరం అనొచ్చు, దయా, జాలి, సందర్భానుసారంగా ఇవి మనము వినియోగించవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే మనము దేవుని పిల్లలుగా ఉండుటకు అర్హులమా? వాస్తవంగా చెప్పాలంటే పాపము చేసి దూరం అయిపోయాము, దేవునికి దూరం అయిపోయాము, దేవునికి శత్రువులుగా మారిపోయాము. దేవుడు చెయ్యొద్దన్న పనులను చేసి దేవునికి దూరంగా ఉన్నామంట, దేవునికి దగ్గరగా లేము, దేవునికి చాలా దూరం అయిపోయామంట, నాశనం అయిపోయే స్థితిలో ఉన్నాము అని అంటున్నాడు.
పాపము చేసి దేవునికి దూరమై నాశనం అయిపోయే స్థితిలో ఉన్నారు మనుషులందరూ. కాబట్టి మనుషులు చేసిన ఆ పాపముల నుండి వారిని విమోచించడానికి, వారిని రక్షించడానికి, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం కలగజేసి వారిని రక్షించడానికి నీ కృపా సత్యములను నియమించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఆ కృప అంటే ఏంటిదో తెలుసుకున్నాము. సత్యము అని అంటే వాక్యము అని బైబిల్లో వ్రాయబడింది. అర్థమైందా? సత్యము అని అంటే ఏంటిది? వాక్యము అని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ కృపా సత్యములతో నిండిన దేవుడు మనుషుల యొక్క పాపములను, దోషములను, అపరాధములకు ప్రాయశ్చిత్తము చేసి మనుషులను రక్షించడానికి ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నాడో ఒక్కసారి యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. మనకు ప్రారంభ వచనము నుండి అనేకమైన మాటలు మాట్లాడుతూ వస్తుంటాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు కూడా ఆయన లేకుండా కలగలేదు. అనగా ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆదియందు వాక్యముగా దేవుని యొద్ద ఉన్నాడంట, దేవుడై ఉన్నాడంట. ఆయన ద్వారానే ఏం కలిగిందంట? సమస్తము కలిగిందంట. కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు యేసు లేకుండా కలిగించలేదంట. సమస్తము యేసుక్రీస్తు ద్వారానే దేవుడు సమస్తాన్ని సృష్టించాడంట. ఆయన ఏమై ఉన్నాడంట? కిందికి వచ్చి ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని ఆ వెలుగును గ్రహించలేకుండా ఉన్నారంట. 9వ వచనము, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను ఎరుగలేదు అన్నమాట ఇక్కడ వ్రాయబడింది. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారని. ఆ యేసు ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చాడో 14వ వచనంలో వ్రాయబడింది. డైరెక్ట్ మాట చదవండి. ఆ వాక్యమైన ఆ దేవుడు, ఆ ప్రభువు, మన మెస్సయ్య, మన రక్షకుడు, ఆ యేసు ప్రభువు ఎలా వచ్చాడంట? ఆ వాక్యమే దేవునిగా పరలోకములో ఉన్న ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని నిన్ను నన్ను రక్షించడానికి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను రక్షించడానికి ఆ వాక్యమైన దేవుడే శరీరాన్ని ధరించుకొని ఆ పరలోకాన్ని వదులుకొని ఈ భూమి మీదకి ఎలా వస్తున్నాడో తెలుసా? భక్తుని ప్రార్థన, కృపా సత్యములు మనుషులను రక్షించడానికి నియమించుము తండ్రి అని ప్రార్థన చేశాడు కదా. ఆ మనుషులు రక్షించబడాలంటే కృపా సత్యములు నియమించబడాలి. లోకానికి నువ్వు పంపించాలనుకున్న అభిషిక్తుని ఈ లోకానికి పంపించు అని అంటున్నాడండి. ఎవరు? దావీదు గారు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని, వాక్యమైన ఆ దేవుడైన ఆ ప్రభువును శరీరాన్ని, వాక్యముగా దేవుడుగా ఉన్న యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా? మనుషులందరినీ రక్షించడానికి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనుషులను రక్షించడానికి కృపా సత్య సంపూర్ణునిగా ఎలా వచ్చాడంట? కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఈ కృపా సత్యములు ఏం చేస్తాయని ముందే తెలుసుకున్నాం మనము. మనుషుల యొక్క దోషములకు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుంది.
ఈ కృపా సత్యం ఏం చేస్తుందంట? మనుషుల యొక్క పాపాలకు, దోషాలకు, అపరాధములకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఆ కృపా సత్యమే నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ కృపా సత్య సంపూర్ణునిగా, ఆ కృపా సత్యములు కలిగి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు 17వ వచనం చదివి మనం సందర్భంలోనికి వెళ్దామా? 17వ వచనం కూడా చదువుకుందాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా అనుగ్రహించబడిందంట? మోషే ద్వారా. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగేను అన్న మాట ఇక్కడ రాయి. ఈ మాట మనకు అర్థమైపోతే ఇప్పుడు మనం చెప్పే సందర్భం అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. ఈ మాట మనకు అర్థం కావాలి. ఇప్పుడు ధర్మశాస్త్రము అని అంటే పాత నిబంధన. ధర్మశాస్త్రము అని అంటే అర్థం ఏంటంటే చట్టము, లా. ప్రతి ఒక్కరూ పాటించవలసిన చట్టము. పాత నిబంధన ఒకనాడు ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని లా అంటాం, ఒక మాటలో సత్యము అంటాము. అర్థమైందా? అర్థం కాలేదా? ధర్మశాస్త్రానికి ఉన్న మరొక పేరు ఏంటిదంటే సత్యము. మీకు అర్థమైందన్న మాట మరలా చెప్పాలా? ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడిందంటే మోషే గారి ద్వారా 10 ఆజ్ఞలను ఇచ్చాడు కదా దేవుడు. ఆ ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రమే, పాత నిబంధనే సత్యము అని బైబిల్లో రాయబడింది. అర్థమైందా? సత్యము మోషే ద్వారా ఇవ్వబడింది. ఇప్పుడు ఆ సత్యము ఏమని చెప్తుందో తెలుసా? పాపము చేసిన మనిషిని చంపే అంటుంది. ఏమంటుంది ఆ సత్యము? పాపము చేసిన మనిషి చావాలి అని అంటుంది. సత్యం ఏమని బోధిస్తుందో తెలుసా? పాపము చేసిన ఎవ్వరైనా సరే చచ్చిపోవాలి. కనికరము లేకుండా సత్యం మాట్లాడుతుంది. ఇప్పుడు కనికరం అనే ఈ కృప ఎలా చూపించబడుతుందో యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇది మనకు అర్థం కావాలి. అప్పుడు ఈ కృపా సత్యములు దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడో, ఆ కృపా సత్య సంపూర్ణునిగా యేసు ప్రభువును ఈ భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించాడో మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా విందాం. ఇప్పటిదాకా విన్న సందర్భాలన్నీ మీ మనసులో పెట్టుకోనండి. ఇప్పుడు కొద్దిసేపు చెప్తాను. ఈ వివరణ మీరందరూ కూడా మీ మనసులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ధర్మశాస్త్రం అనే పాత నిబంధనను ఒక్క మాటలో చెప్తున్నాను, సత్యము అంటుంది బైబిల్. పాత నిబంధన అనే ధర్మశాస్త్రాన్ని ఏమని తెలుసుకోవాలి? ఇప్పుడు మనము సత్యము అని తెలుసుకోవాలి. ఈ సత్యము ఏం చేస్తుందో తెలుసా? పాపము చేస్తే నువ్వు చచ్చిపోవాలి అని అంటుంది. ఈ సత్యం ఏం చేస్తుందో తెలుసా? పాపము చేసిన వ్యక్తి చావాలి అని బోధిస్తుంది. ఇప్పుడు మనకు యోహాను గారు రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయములో మనకు వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన ఒక స్త్రీని గురించి మనకు బైబిల్లో ప్రస్తావించబడింది. అవునా కాదా? ఇప్పుడు పాత నిబంధన సత్యము. ఈ సత్యం ఏం చెప్తుందంటే వ్యభిచారము చేసే ఎవ్వరైనా, అక్రమ సంబంధాలు పెట్టుకునే ఎవరినైనా సత్యం ఏమని చెప్తుందో తెలుసు? చంపేయండి అని బోధిస్తుంది. ఇది తెలిసిన వారు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులని బోధకులకు ఈ విషయం తెలుసు. సత్యం ఏం చెప్తుందో తెలుసా? ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? పాపము చేసిన మనిషిని చంపేయాలి అని ధర్మశాస్త్రం బోధిస్తుంది అని అన్నమాట మాట్లాడుతున్నారండి. ఒకసారి ఆ సందర్భానికి వెళ్దాం. ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయములో మనకు 3వ వచనం నుండి మనము ఈ మాటలు మనం చదువుకుందాము. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా,
ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగాను. యేసు ప్రభువు శరీరధారిగా ఎలా వచ్చాడని తెలుసుకున్నాము. శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎలా వచ్చాడంటే కృపా సత్య సంపూర్ణునిగా, కృపను కలిగి సత్యాన్ని కలిగి, ఈ రెండిటిని కలిగి వచ్చాడు. కృపను సంపూర్ణంగా కలిగి ఉన్నాడు, సత్యాన్ని సంపూర్ణంగా కలిగి కృపా సత్య సంపూర్ణునిగా శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకైనా వచ్చాడు. ఇప్పుడు కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభు దగ్గరికి ఎవరిని తీసుకొని వస్తున్నారు? వ్యభిచారము చేస్తుండగా, పాపము చేస్తుండగా కొంతమంది మనుషులు ఆ స్త్రీని పట్టుకొని నడి బజార్లోనికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలని మోషే చెప్పాడో తెలుసా? వ్యభిచారము చేస్తుండగా, పాపము చేస్తుండగా ఎవరైనా దొరికితే వారిని అందరి ఎదుట నిలువబెట్టి, ఊరు మధ్య నిలువబెట్టి ఏం చేయాలి ఇప్పుడు? లేదా ఊరు వెలుపలికి తీసుకొని వెళ్ళి ఇప్పుడు అందరూ రాళ్లతో కొట్టి చంపేయాలి అని మోషే చెప్పాడు. ఎందుకంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు కఠినమైన ఆజ్ఞలను దేవుడిచ్చాడు. ఎందుకనంటే ఒకప్పుడు ఎలాంటి అంటే వావి వరుసలు లేకుండా వ్యభిచారం అనేది విచ్చలవిడిగా జరిగిన కాలం అంటది. అలాంటి పాపం అనేది మనుషులు చేయకూడదు అనేటి దేవుడు కఠినమైన ఆజ్ఞలను నియమించాల్సిన పరిస్థితి వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడు ఒక వ్యక్తి పాపము చేస్తుండగా అందరూ పట్టుకొని వచ్చేసి అందరి ఎదుట రాళ్లతో కొట్టి చంపేస్తుంటే మరలా ఈ వ్యక్తికి పాపము చేయాలన్న ఆలోచన వస్తుందా చెప్పండి? వ్యభిచారము చేయాలన్న ఆలోచన వస్తుందా రాదా చెప్పండి అంటున్నా. పాత నిబంధనలో ఎలాంటి చట్టాలు ఉన్నాయంటే పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులకు లోబడకపోతే ఆ తల్లిదండ్రులు కనుక పంచాయతీ పెట్టి నిరూపిస్తే అందరి ఎదుట ఆ పిల్లలను రాళ్లతో కొట్టి చంపేయాలన్నాడు. లోపడకపోయినా చంపేయాలన్నమాట అన్నాడు. వ్యభిచారం చేసినా దొరికితే చంపేయాలన్నాడు. దొంగతనం చేసిన తర్వాత నిరూపిస్తే అక్కడ కూడా వాళ్ళను చంపేయాలన్నట్టుగా ఇలా పాపము చేసిన ప్రతి సందర్భంలో నిరూపించబడిన తరువాత దానికి ప్రాయశ్చిత్తము చెల్లించాలి. కొన్ని పాపాలకు మరణ శిక్షనే దేవుడు విధించినట్టుగా బైబిల్లో వ్రాయబడింది. కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం నువ్వు చెల్లించాలి, వెల చెల్లించాలి అన్న మాట. గొర్రెను వధించడం కానీ ఇంకా నానా రకాలుగా దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. కానీ కఠినమైన ఆజ్ఞల దగ్గరకు వచ్చేస్తే ఎక్కడ ఉన్నాయంటే వ్యభిచారము చేస్తున్న వారు ఎవరైనా ఉంటే దొరికితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి. వాళ్ళను చూసైనా మరొకరికి వ్యభిచారము చేయాలన్నా పాపము చేయాలన్నా ఆలోచన కూడా రాదని ఒకప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఇది తెలుసుకున్నటువంటి వారు కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి వ్యభిచారము చేస్తుండగా పట్టబడినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ పట్టబడితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపేయాలని మోషే చెప్పాడు కదా, అయినను నీవేమి చెప్పుదు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఈయనెవరు? సత్యాన్ని కలిగిన వాడు, కృపను కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఆ స్త్రీని చూశాడు, పరిస్థితి ఏంటిదో అర్థం చేసుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే వ్యభిచారం అనేది ఇద్దరు చేస్తారా ఒకరు చేస్తారా చెప్పండి? ఇప్పుడు ఈ శాస్త్రులైనా పరిచయులైనా ఎంతమందిని పట్టుకోవాలి చెప్పండి? పట్టుకుంటే ఇద్దరిని పట్టుకోవాలి, అవునా కాదా? ఎంతమందిని పట్టుకోవాలి? వ్యభిచారం చేస్తున్నటువంటి ఇద్దరిని, స్త్రీ పురుషుని పట్టుకొని వచ్చి ప్రభువు దగ్గర నిలబెడితే ప్రభువు చెప్పేవాడేమో, సరే వీళ్ళు నిజంగా తప్పు చేశారు, వీళ్ళు మారు మనసు పొందట్లేదు కనుక వీరిని శిక్షించండి అని అంటుండేది. కానీ యేసు ప్రభు దగ్గరకు ఎవరిని తీసుకొని వచ్చారో తెలుసా? పురుషుణ్ణి విడిచిపెట్టారు, స్త్రీని మాత్రమే తీసుకొని వచ్చి నిలువబెట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని మోషే చెప్పాడు కదా. ఆల్రెడీ రాళ్ళు పట్టుకొని వచ్చారు, చంపాలని ఫిక్స్ అయిపోయారు. కానీ అక్కడ యేసు ప్రభు ఉన్నాడు కదా.
యేసు ప్రభును శోధించాలని కావాలని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ మాట అంటితే ప్రభు అంటున్నాడు, ఈమెను ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపడం అనేది మంచి పనే, తప్పే కాదు. కానీ మీలో తప్పు చేయని వాడు మొదటగా ఆమె మీద రాయి వేయండి అని అన్నాడండి. ఏమన్నాడు? ఇప్పుడు కృపను ఏ విధంగా చూపిస్తున్నాడో చూడండి. సత్యము చంపేయమంటే కృప కాపాడుమంటుంది. మీకు అర్థమవుతుందా? సత్యం ఏం చెప్తుంది? చంపేయని అంటుంది. కృప ఏం చేస్తుందంటే కనికరించి క్షమించు అని చెబుతుంది. ఒక విధంగా చెప్తే శిక్షించుమని చెప్తున్నాడు, మరొక దిక్కెల్చి క్షమించుమంటున్నాడు. ఎలా క్షమిస్తున్నాడో చూస్తే ఈ యొక్క తీర్పుకు ప్రపంచమే ఆశ్చర్యపోయిందండి. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించుమన్న దేవుళ్ళే ఉన్నారు, కానీ క్షమించుమని చెప్పిన ఏకైక దేవుడు యేసు ప్రభు అని ప్రపంచమంతా ఒప్పుకున్న సందర్భం ఇది. చిన్న సందర్భం కాదు, చిన్న విషయం కాదు. ఎంత పెద్ద సందర్భం అంటే ఆమె పరిస్థితిని ఆలోచించాడు. ఒక్కరినే పట్టుకొని వచ్చారంటే వీళ్ళు అన్యాయం చేశారు. ఆమె పరిస్థితి అర్థమైంది, ఆమె స్థితి అర్థమైంది. అందరి దగ్గరికి, అందరి ఎదుటికి తీసుకొని వచ్చారు. రహస్యంగా పాపం చేసినటువంటి ఆ స్త్రీని అందరి దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పటికే ఆమె అవమానము తట్టుకోలేక తలెత్తుకోలేని పరిస్థితిలో ఉంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెలో ఆ యొక్క అవమానమును, ఆమె యొక్క పశ్చాత్తాపమును చూస్తున్నాడు. ఎందుకంటే ఒక మనిషి తప్పు చేశాడు అనుకోండి, అందరి ఎదుటికి వస్తే అవమానకరంగా ఉంటుందా, సంతోషకరంగా ఉంటుందా? పాపం అనేది మనిషికి అవమానాన్ని తీసుకొని వస్తుంది. పలానా వ్యక్తి ఈ తప్పు చేశాడంటే కిరీటం పెట్టినట్టు ఉంటుందా మనిషికి? ఎలా ఉంటుంది చెప్పండి? తల తీసేసినట్టు అనిపిస్తుంది నలుగురు దగ్గరికి వెళ్తే. అవునా కాదా? వాస్తవం అంటారా కాదంటారమ్మా? నువ్వు ఈ పని చేసినావు, ఈ తప్పుడు పని చేసినావు అనేసి ఒకవేళ అందరిలో అంటే తల తీసేసినంత పరిస్థితి అవుతుంది. పాపం అనేది మనిషికి ఎప్పుడు అవమానాన్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు అందరి ఎదుట ఉంది ఆ స్త్రీ. అందరి ఎదుట ఉంది ఆ స్త్రీ. ఎలాంటి పరిస్థితిలో ఉందంటే అవమానంతో తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె విషయమై యేసు ప్రభు యొక్క తీర్పు, ఆయన కృపా సత్యములను ఏ విధంగా చూపిస్తున్నాడో, ఆ కృపా సత్యములు మనిషిని ఏ విధంగా కాపాడుతున్నాయి ఇప్పుడు మనకు అర్థం కావాలి. కృపా సత్యములు ఏం చేస్తాయని తెలుసుకున్నాము? మనిషిని కాపాడుతాయి, రక్షిస్తాయి, ప్రాయశ్చిత్తం కలిగజేస్తాయి. ఇప్పుడు యేసు ప్రభును ఆశ్రయించినటువంటి ఈమె, యేసు ప్రభువు దగ్గరికి తీసుకొని రాబడినటువంటి ఈమె విషయమై యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీలో పాపము చేయని వాడు ఆమె మీద రాయి వేసి చంపేయండి. నిజంగానే ఆమె పాపం చేసింది, వ్యభిచారం చేసింది. చట్ట ప్రకారం ఆమె చావాలి ఫస్ట్. అర్థమైందా? చట్ట ప్రకారం ఏం కావాలేమే? చావాలి, చంపేయండి. కానీ పాపము చేయని వాడే ఆమెను కొట్టి చంపండి అని కింద ఏదో రాస్తున్నాడంట. ఇప్పుడు అది విన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఒక్కొక్క రాయి విడిచిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పాపము చేయని ఎవరు చెప్పండి అక్కడ? పాపము చేయని వారు ఎవరు చెప్పండి అక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు శిక్షిస్తే ఆమెను ఎవరు శిక్షించాలి? యేసు ప్రభువుకు ఒక్కనికే శిక్షించే అధికారము ఉంది. శిక్షించడానికి బదులుగా ఒక పాపిని ఆయన ఎలా కనికరిస్తున్నాడో, ఎలా క్షమిస్తున్నాడో, ఆ పాపిని ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే ఆమె అవమానము తట్టుకోలేక తల ఎత్తుకోలేని స్థితిలో ఆమెను ఏమంటున్నాడో తెలుసా? ఆమె మనసు ఎరిగినటువంటి యేసు ప్రభు, అమ్మా వారందరూ నిన్నేమైనా శిక్షించారా, ఎవరైనా నిన్ను కొట్టారా అని అంటే లేదు ప్రభువా అని. అయితే
నేనును నిన్ను కొట్టను, నేనును నిన్ను శిక్షించను, నేను క్షమించి నిన్ను వదిలేస్తున్నా, ఇక మీదట పాపము చేయకుండా దేవుడు చెప్పినట్టుగా బ్రతుకు అని ఒక మంచి అవకాశాన్ని ఆమెకి ఇచ్చాడండి. అంటే కృపా సత్యములు ఏం చేస్తాయని తెలుసుకున్నాం, ఇంతకుముందు కాపాడతాయి అని తెలుసుకున్నాం. ఈ కృపా సత్యములు రక్షిస్తాయి అని కూడా మనం తెలుసుకున్నాము. ఈ కృపా సత్యములు ఇంకేం చేస్తాయో తెలుసా, ప్రాయశ్చిత్తము చేస్తాయి అన్నమాట మనం తెలుసుకుంటున్నాం. అదే కదా ఇప్పుడు ఒక స్త్రీ విషయంలో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనుషులందరూ ఈ వ్యభిచారం చేత పట్టబడిన ఈ స్త్రీయే కాదు, ఈ భూమి మీదకి వచ్చిన మనుషులందరూ కూడా ఏం చేశారో తెలుసా, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేశారు అన్న మాట వ్రాయబడింది. ఇప్పుడు పాపము చేసిన వారికి చట్ట ప్రకారం, పాత నిబంధన ప్రకారం సత్యమును అనుసరించి ఒక వేళ తీర్పు తీరిస్తే ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, చావాలి, చంపాలి. ఒక మాట పాపము చేసిన వారందరూ చావాలి, ఒక్క మాటలో చెప్పాలంటే. అవును కదా, పాపం వలన వచ్చు జీతం ఏంటిది, మరణం. పాపము చేసిన ప్రతి ఒక్కరు ఏమవ్వాలని అంటే చచ్చిపోవాలి. వాస్తవంగా చెప్పాలంటే మనుషులందరూ పాపం చేశారు, సత్యము మీరేమో మరణిస్తారు అని అంటుంది, నరకానికి జారిపోతారు అంటున్నారు. ఇప్పుడు సత్యాన్ని, కృపను కలిగినటువంటి యేసు ప్రభు రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా, పాపము చేసిన వారిని క్షమించాలంటలేడు, కానీ పాపము చేసిన వారు తాము చేసింది తప్పు అని తెలుసుకొని ప్రాయశ్చిత్తము చేసుకుని, ప్రాయశ్చిత్త అంటే పశ్చాత్తాపపడే వారిని క్షమించుమని కనికరము చూపిస్తున్నాడు యేసు ప్రభు. అందరినీ కాదు, చేసిన పాపాలకు పశ్చాత్తాపపడే వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి యేసు ప్రభు. అర్థమైందా, అర్థం కాలేదా? అందరినీ క్షమిస్తాడు. ఎప్పుడు అని అంటే నీవు చేసిన పాపాలను నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపపడి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎలాంటి వాడు తెలుసా, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. క్షమించడానికి ఎలాంటి మనసు ఉందంటే దేవునికి సిద్ధ మనసు. నువ్వు అడగడమే లేటు, అయ్యా నన్ను క్షమించుమని నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటే. ఒకనాడు సుంకరి వేడుకున్నాడు కదా, దేవాలయంలో చివరన నిలుచుండి ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని ఆయన పశ్చాత్తాపపడుతూ దేవునికి ప్రార్థన చేస్తే నేను క్షమించను పో అయ్యా అన్నాడా దేవుడు? ఇలాంటి మాటలు తన పిల్లలు ఎప్పుడెప్పుడు అంటారా అని ఎదురు చూస్తున్నాడు ఆ పరలోకమందున్న దేవుడు. ఇలాంటి మాటలు నా పిల్లలు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని చెవియొగ్గి వింటున్నాడు మన ప్రార్థనలు. నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా, నీ పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొందుతావేమో అని దేవుడు అనేక రీతులుగా దేవుడు మనతో మాట్లాడుతున్నా ఏ మనిషి కూడా నోరు తెరిచి ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించుమని సుంకరిలాగా పశ్చాత్తాపపడేవారు కనబడట్లేదు, సుంకరిలాగా పాపాలను ఒప్పుకునేవారు కనబడట్లేదు, రొమ్ము కొట్టుకొని ఏడ్చేవారు కూడా ఈనాడు కనబడట్లేదండి. ఎలా ఉన్నారంటే మనుషులు నేను ఏ పాపము చేయలేదన్న భ్రమలో బ్రతుకుతున్నారు. ఎలాంటి భ్రమలో బ్రతుకుతున్నారు? మనుషులందరూ ఏ భ్రమలో బ్రతుకుతున్నారంటే నేను ఏ పాపము చేయలేదన్న భ్రమలో బ్రతికేస్తూ చనిపోయి నరకానికి జారిపోతున్నారండి. మీరు అలాంటి స్థితిలో ఉండొద్దని దేవుడు మీతోనే మనందరితోనే మాట్లాడుతున్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలను ఒక సుంకరిలాగా ఒప్పుకుంటే చాలు. ఎందుకంటే కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే సర్వ మానవులందరూ కూడా, ఈ లోకములో ఉన్న మానవాళ్ళందరూ కూడా పాపము చేశారు, మరణములో ఉన్నారు, చావునకై సిద్ధపడ్డారు, నరకానికి జారిపోవడానికి రెడీగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన కాపాడడానికే పరలోకముండి కృపా సత్య సంపూర్ణుడిగా, అమ్మ వినండి, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదికి వచ్చాడు. మనుషులందరికీ రావలసిన శిక్షను, మనుషులందరికీ రావలసిన ఆ శిక్షను తప్పించడానికి, మనుషుల పాపానికి
ఎంత వెల చెల్లించాడో తెలుసా? ఇప్పుడు దొంగతనం చేశాడు అనుకోండి, పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? పోలీసుల దాకెందుకు? ఇప్పుడు మన కాలనీలనే అక్కడక్కడ ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు జరిగితే పట్టుకుంటారు కదా, పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు చెప్పండి? కొడతారు. కొట్టిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఒకసారి అంటే విడిచిపెడతారు. రెండోసారి కూడా అదే తప్పు జరిగింది అనుకోండి, మరలా చెయ్యి అంటే ఇడిచిపెడతారు, లేకుండా మస్తు కొడతారు. అవునా? రెండోసారి కూడా అదే తప్పు చేసి దొరికింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఎంతైతే దొంగతనం చేశాడో దానికి 2 అంతల జరిమానా వేస్తారు. ఇదే పద్ధతి పోలీస్ స్టేషన్లో కూడా ఏదైనా తప్పు చేస్తే దానికి అపరాధ రుసుము అనేది ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు దొంగతనం చేసిన వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాకో, ఇంత డబ్బు కట్టాను విడిపించుకొని అనేసి ఒక నెల రోజుల్లో వారం రోజుల్లో ఎంతో ఉంచుకొని ఇంత డబ్బు కడితేనే విడిచిపెడతామన్నమాట అపరాధ రుసుము అంటారు. ఇది మీకు ఇంకా అర్థం కానికి చెప్తాను. ఇప్పుడు మీ పశువులు ఉన్నాయనుకోండి, మీ పశువులు వేరే వాళ్ళ చేనులోకి వెళ్ళేసి ఆ పంటను మేసి ఆ పొలాన్ని పాడు చేసాయి అనుకోండి, అప్పుడు ఆ పొలమైన వచ్చేసి అబ్బా ఎంత మంచి వేసినాయి ఈ పశువులు, నిజంగా కడుపు నిండా వేసి బాగా పుష్టిగా అయిపోయినాయి అని ఇడిచిపెడతాడా? ఏం చేస్తాడు? వాటిని కట్టేసి బంధించి పంచాయతీ పెడతాడు. అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తప్పు చేసింది ఏంటిది? పశువు. ఇప్పుడు దాన్ని వెల చెల్లించేవారు ఎవరు? దాని యజమానుడు. ఇది మీకు అర్థమైతే, మనుషులందరూ పాపం చేస్తే దాని వెల ఎవరు చెల్లిస్తున్నారు ఇప్పుడు మనకు అర్థం కావాలి. అమ్మ మీకు అర్థమవుతుందా? మనుషులందరూ పాపం చేస్తున్నారు. ఈ పశువు చేనులోకి వెళ్ళి మేసినప్పుడు ఆ యజమానుడు వచ్చి దాన్ని బంధించి పంచాయతీ దగ్గర ఆఫీస్ దగ్గర కట్టేస్తాడు కదా, కట్టేసి పంచాయతీ పెట్టిస్తాడు. ఇదిగో దీనివల్ల ఈ పశువు వల్ల నా పంట మొత్తం నాశనం అయిపోయింది, ఇంత నష్టపరిహారం కడితేనే నేను పశువును విడిచిపెడతాను, లేకపోతే పశువును ఈ అంటాడు. అవునా కాదా? ఇది వాస్తవమా కాదా అంటున్నా. మనుషులందరూ కూడా పాపముల చేత శాపముల చేత చచ్చిన వారికి ఉన్నారు. అందరినీ పాపములో సాతానుడు బంధించి ఉన్నాడు, తన ఆధీనంలో పెట్టుకున్నాడు సాతానుడు. ఈ పశువును ఈ యజమానుడు ఏ విధంగా కట్టేశాడో మనుషులందరినీ కూడా పాపానికి ప్రేరేపించి పాపములో బంధించి మరణములో ముంచాడు సాతానుడు. ఇప్పుడు మరణములోను పాపములోను బందీలుగా ఉన్నటువంటి మనుషులందరినీ రక్షించడానికి యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనుషులు చేసినటువంటి పాపానికి ఇప్పుడు ఈయన వెల చెల్లిస్తున్నాడు. తప్పు చేసింది ఏంటిది? పశువు. ఇక్కడ తప్పు చేసిన వారు ఎవరు? మనము. వెల చెల్లించింది ఎవరు? పశువును కలిగిన యజమానుడు. ఇప్పుడు మనం పాపం చేస్తే ఇప్పుడు రుసుము ఎవరు కట్టాలి చెప్పండి? వెల ఎవరు చెల్లించాలి? మన యజమానుడు, మనల్ని పుట్టించిన దేవుడే దాని యొక్క వెలను చెల్లించాలి. ఏం చేసి చెల్లించాడు చెప్పండి? 100 రూపాయలు కట్టిండా? 1000 రూపాయలు కట్టిండా? 1,00,000 రూపాయలు కట్టిండా? ఏం చెల్లించాడంటే తన ప్రాణాన్నే మనందరి రక్షణ కొరకు, మనల్ని కాపాడడానికి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. నిన్ను రక్షించడానికి ఆయన ప్రాయశ్చిత్తార్థమైన బలిగా, పాప పరిహారార్థ బలిగా, సమాధానార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా మన కొరకు, మనల్ని రక్షించడం కొరకు మన శిక్ష తాను వేసుకొని మనకు బదులుగా ఆయన చనిపోయి నిన్ను పాపము నుండి, అపరాధముల నుండి, దోషముల నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించాలి అని అనుకున్నాడు. అందుకొరకే మనందరి కొరకు ఆయన ఆ శిలువలో చనిపోయాడు. ఇప్పుడు మరలా అక్కడికి వచ్చేసేయండి, ముగించేసుకుందాం. ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనము. కృపాసత్యముల వలన దోషములకు పాపములకు ప్రాయశ్చిత్తము కలుగును. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించడము ద్వారా, ఆయన మనందరి కొరకు చనిపోవడం ద్వారా అమూల్యమైన రక్తాన్ని చిందించి, రక్తాన్నిచ్చి నిన్ను నన్ను విమోచించాడు, విడిపించాడు, కాపాడాడు, నిన్ను నన్ను కొన్నాడు. ఒక మాటలో ఇప్పుడు మనం ఏం చేయలేదు సార్? మన పాపానికి
ప్రభువా నేను పాపము చేశానయ్యా, నన్ను రక్షించడం కొరకు నా కొరకు సిలువలో చనిపోయావు, రక్తమంతా కార్చావు కదా, ఆ రక్తము చేత నా పాపాలను కడిగివే అంటే ఆయన నువ్వు అడగగానే క్షమిస్తాడండి. అంత సిద్ధ మనసు కలిగిన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీకు ప్రాయశ్చిత్తము చెల్లించాడు, నీ కొరకు ఆయన చనిపోయాడు. యేసు ప్రభు మనల్ని రక్షించడానికి, కాపాడడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు ఆలోచించాలి. ఈ మాట తెలుసుకొని మనం ముగించుకుందాం. ఆయన మన కొరకు మనల్ని రక్షించడానికి మనకు బదులుగా చనిపోయాడు. ఆయన చేసిన త్యాగాన్ని మనం ఏం చేయాలో తెలుసా? విశ్వసించాలి, నమ్మాలి. నా పాపాల కొరకే ఆయన చనిపోయి, రక్తమంతా కార్చి చనిపోయి, సమాధి చేయబడి తిరిగి 3వ దినము లేచిన సజీవుడని, ఆయన ద్వారానే పరలోకంకి వెళ్తాను. ఆయనను నమ్మకపోతే ఎవ్వరికి పరలోకం లేదు. ఎంత గొప్పవారైనా యేసు ప్రభువు మీ జీవితాలలో లేకపోతే మీకు పరలోకము ఉండదు. పరలోకం కావాలంటే, ఆ స్వర్గం కావాలంటే, ఆ దేవుడున్న లోకానికి మీరు వెళ్ళాలంటే యేసు ప్రభువును మీరు విశ్వసించాలి, ఆయనను నమ్మాలి. ఆయన నా కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడని, ఆయన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని నువ్వు విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని బాప్తిస్మము తీసుకుంటే ఆయన నిన్ను క్షమించి తన కుమారునిగా నిన్ను ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. ఆ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను వారసునిగా చేస్తాడు. నరకం అనే భయంకరమైన అగ్నిగుండము నుండి మన ప్రాణములను ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ కృపా సత్యములు నీ పాపానికి ప్రాయశ్చిత్తము చేశాయి గనుక ఆ కృపా సత్య సంపూర్ణుడైన ఆ యేసు ప్రభును నువ్వు స్వరక్షకునిగా అంగీకరించి ఆయన యందు నువ్వు విశ్వాసముంచాలి. ఆయన యందు మనం ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీ పాపముల నుండి నువ్వు విమోచించబడి పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా, ఆయన ఇంటి వారిగా, ఆయనతో కూడా యుగ యుగాలు కష్టాలు, బాధలు, ఏడుపు, రోదన, శోధనలు ఇవేవి లేకుండా ఎల్లప్పుడూ ఆయనతో ఆనందించే భాగ్యము నీకు కావాలనుకుంటే యేసు ప్రభువును ఈ దినమే నువ్వు నీ స్వరక్షకునిగా అంగీకరించాలి. నాకు పరలోకం వద్దు, నిత్య జీవం వద్దు, నాకు నిత్యానందం వద్దు, దేవునితో ఉండే భాగ్యం వద్దు, నాకు నరకమే కావాలి, యుగ యుగాలు నేను అరికాళ్ళు మొదలుకొని తల వరకు నిలువెల్ల కాలుతుండాలి, ఎల్లప్పుడూ ఏడుస్తూ, కేకలు వేస్తూ, రోదిస్తూ, మొత్తుకుంటూ, పండ్లు కొరుక్కుంటూ, బాధను భరించలేక యుగ యుగాలు ఎల్లప్పుడూ నరక శిక్షను పొందుకోవాలని అనుకుంటే యేసు ప్రభువును మీరు స్వరక్షకునిగా అంగీకరించకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. అందుకొరకే దేవుడు ఏమంటాడో తెలుసా? ఈ మాటలు వినబడుతున్నటువంటి మీరందరూ కూడా చేయవలసినటువంటి మొదటి కర్తవ్యం, ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదండి, ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. నిన్న ఒక వీడియో చూసినండి, నన్ను మరలా కాల్చివేస్తుంది ఆ వీడియో. ఏంటంటే ఒక ఆమె భోజనం చేస్తుంది కూర్చొని, పాపము ఆమెను చూస్తుంటే పనికెళ్ళి వచ్చేసి తింటున్నట్టుగా అనిపిస్తుంది. తింటుంది, సడన్గా సరణ పడ్డది, ఇట్లా దగ్గుతుంది, ఇట్లా కొట్టుకుంది, అలానే చూస్తుండే ఇట్లా పడిపోయిందండి. ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎలా అనిపిస్తుంది? తింటుండగా చచ్చిపోయింది చూడండి. ఏదో రోగం వచ్చి చచ్చిపోలేదామే, ఏదో భయంకరమైన రోగం వచ్చి చచ్చిపోలేదామే, యాక్సిడెంట్ అయి చచ్చిపోలేదు, అర్థమైందా? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోలేదు. ఏమై చచ్చిపోయింది? సర్నబడి. అదే అంటారా? ఇంకేమని అంటారు దాన్ని? అవునా కదా? తింటుండగా సర్నబడి చచ్చిపోయిందంటే ఎలా ఉందో చూడండి ఆ పరిస్థితి. మరణము ఏ రూపములోనైనా నీ దగ్గరికి రావచ్చు. ఆ మరణం ఒకవేళ ఈరోజు అయితే నీ పరిస్థితి ఏంటిది? నీ గతి ఏంటిది? అమ్మ మీకు అర్థమవుతుందా? ఒకవేళ మనము ఈరోజు చనిపోతే పరిస్థితి ఏంటిది అంటున్నా. నీ పాపాలను నువ్వు కడిగి వేసుకోకుండా ఒకవేళ చనిపోతే నీ పరిస్థితి ఏంటిది? నీ అనుకున్న వాళ్ళు నీ తోడు రారు,
నీ ఆస్తి నిన్ను రక్షించదు, నీ డబ్బు నిన్ను కాపాడదు. నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు యేసయ్య మాత్రమే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ యేసయ్యను నమ్మి నీ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని విశ్వసించి పాప క్షమాపణ పొందాలి. మరణం ఏ రూపంలోనైనా రావచ్చు. నీ ఆయుష్కాలం నీకు తెలుసా? నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలుసా? తెలియదండి. ఎప్పుడు చనిపోతామో, ఏ దినము ఏమి సంభవిస్తుందో తెలియదు. కానీ మన మరణ దినం ఎప్పుడో దేవునికి తెలుసు. ఆ మరణ దినము రాకముందే నిజ దేవుడైనా, నీ రక్షకుడైనా, నీకు ప్రాయశ్చిత్తము చెల్లించిన, నీ కొరకు నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టిన ఆ యేసయ్యను నువ్వు స్వరక్షకునిగా అంగీకరిస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఆ పరలోకానికి చేరుస్తాడు, నరకాన్ని తప్పిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.